తెలుగు రాష్ట్రాల్లో రవాణా వాహనాలకు ఇక పన్ను మూత. అటు నుంచి ఇటొచ్చినా ఇటు నుంచి అటు వెళ్లినా ప్రతి రవాణా వాహనము పన్ను కట్టాల్సిందే. ఇవాల్టి వరకు ఉన్న పన్ను మినహాయింపు గడువు ముగియనుండటంతో రేపటి నుంచే పన్ను వసూలు చేయబోతున్నారు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య తిరిగే రవాణా వాహనాల నుంచి పన్ను వసూలు చేయాలని అప్పట్లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే దీనిపై కొన్ని లారీ ఓనర్స్ అసోసియేషన్లు కోర్టును ఆశ్రయించడంతో మార్చి 31 వరకు ఎలాంటి పన్ను చెల్లించకుండా రవాణా వాహనాలు తిరిగేందుకు అనుమతినిచ్చిన న్యాయస్థానం ఆపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. కోర్టిచ్చిన గడువు ఇవాల్టితో ముగియనుండటంతో రేపటి నుంచి పన్ను వసూలు చేయాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు నిర్ణయించాయి. తెలంగాణ ప్రభుత్వం అయితే మోటారు వాహనాల పన్ను చట్టానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఏపీ నుంచి వచ్చే వాహనాలను కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల్లాగానే పరిగణించి పన్ను వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పన్ను వసూలుపై 10 రోజుల ముందే అప్రమత్తమైన రెండు రాష్ట్రాల లారీ ఓనర్ల అసోసియేషన్లు మినహాయింపును పొడిగించాలని కోరాయి. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరో 9 ఏళ్ల పాటు ఉంటుంది కాబట్టి మినహాయింపు ఇవ్వాల్సిందేనని ఏపీ లారీ ఓనర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ లారీ ఓనర్ల అసోసియేషన్ కూడా పన్ను మినహాయింపును కోరింది. దీనిపై గత బుధవారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు భేటీ అయి చర్చించారు కూడా. తాజాగా ప్రైవేటు బస్సు ఆపరేటర్లు పన్ను వసూలుపై కోర్టును ఆశ్రయించడంతో విషయం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున మరోసారి చర్చలు జరిపేందుకు ఇద్దరు మంత్రులు ఆసక్తి కనబరచలేదు. దాంతో రవాణా వాహనాలు, ప్రైవేటు బస్సు ఆపరేటర్ల నుంచి పన్ను వసూలు ఖాయమైంది. ఎంట్రీ ట్యాక్స్ వసూలుతో ఏపీ కంటే తెలంగాణకు ప్రతి 3 నెలలకు అదనంగా 30 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని ఓ అంచనా. రవాణా రంగంలో ఏపీది 60% వాటా కావడమే దీనికి కారణం. ముఖ్యంగా స్టేజ్ క్యారియర్లుగా ఏపీలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రైవేటు బస్సులపై పన్ను భారం పడనుంది. అది అంతిమంగా ప్రజలపైనే వేస్తారు కాబట్టి ప్రైవేటు బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రైవేటు బస్సు ఆపరేటర్లు ఏప్రిల్ 1 తర్వాత బుక్ చేసుకునే టిక్కెట్లపై ఛార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులకు మాత్రం ఈ ఎంట్రీ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఉంది. ఆర్టీసీని ఇంకా విభజించనందున పన్ను వసూలు చేసే అవకాశం లేదు. అటు తెలంగాణ నుంచి గ్రానైట్ లారీలు రోజు కాకినాడ పోర్టుకు వెళతాయి. నల్గొండ నుంచి సిమెంటు, ఇతర ప్రాంతాల నుండి సరుకుల వాహనాలు ఏపీలో ప్రవేశిస్తాయి. వాటి నుంచి ఏపీ ఎంట్రీ ట్యాక్స్ వసూలు చేసుకుంటుంది. మొత్తం మీద రెండు రాష్ట్రాలు పన్ను విషయంలో పట్టుదలగానే ఉండటంతో కనీసం 3 నెలలకోసారి కట్టే క్వార్టర్లీ ట్యాక్స్ నైనా కొంత తగ్గించాలని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కోరుతోంది. అయితే దీనిపై రెండు రాష్ట్రాల రవాణా శాఖ అధికారులు నోరు మెదపడం లేదు.